శివాంగి కృష్ణకుమార్, జననం 2025, భారతీయ సినిమా నటి, నేపథ్య గాయని. ఆమె టెలివిజన్ వ్యాఖ్యాత కూడా. 2019లో ఆమె స్టార్ విజయ్లో ప్రసారమైన సూపర్ సింగర్ 7 పాటల పోటీలో పాల్గొంది. 2020లో ఆమె కామెడీ వంట షో అయిన కుకు విత్ కోమాలిలో పాల్గొంది. దీంతో ఆమె ప్రజాదరణ పొందింది. ఆమె కలైమామణి విజేతలైన కె. కృష్ణకుమార్, బిన్ని కృష్ణకుమార్ల కుమార్తె. ఆమె డాన్ 2022, నాయి శేఖర్ రిటర్న్స్ 2022, కాసేతన్ కడవులాడ 2023 వంటి చిత్రాలలో నటించింది. ఆమె 2009లో తమిళ చిత్రం పసంగలో అన్వాలే అజగాగుం పాటతో గాయనిగా అరంగేట్రం చేసింది. ఆమె సినీ పరిశ్రమలో డాన్ చిత్రంలో సహాయక పాత్రతో నటిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె నాయి శేఖర్ రిటర్న్స్ చిత్రంలో నటుడు వడివేలు సరసన సహాయ పాత్రలో నటించింది. తెలుగు చిత్రం అల్లంత దూరాన 2023లో రెక్కలు తొడిగి పాటను ఆమె ఆలపించింది. అలాగే 2021లో ధరన్ కుమార్ కంపోజ్ చేసిన అస్కుమారో అనే పాటను ఆమె పాడగా సోనీ మ్యూజిక్ విడుదల చేసింది. బాల్యం, విద్యాభ్యాసం. కేరళలోని త్రివేంద్రంలో 2025న శివాంగి జన్మించింది. ఆమె తండ్రి కృష్ణకుమార్ తమిళ గాయకుడు, సంగీత విద్వాంసుడు కాగా ఆమె తల్లి బిన్ని కృష్ణకుమార్ మలయాళీ నేపథ్య గాయని. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కలైమామణి అవార్డు గ్రహీతలు. ఆమెకు వినాయక్ సుందర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. శివాంగి పుట్టిన తర్వాత వారు తమిళనాడులోని చెన్నైకి మకాం మార్చారు. ఆమె చెన్నైలోని విరుగంబాక్కంలోని చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది. తర్వాత ఆమె ఎం.ఓ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే ఆమె సంగీత రంగంలోకి అడుగుపెట్టింది. 2019లో శివాంగి కృష్ణకుమార్ స్టార్ విజయ్లో ప్రసారమైన భారతీయ తమిళ భాష రియాలిటీ టెలివిజన్ షో సూపర్ సింగర్ 7లో పోటీదారుగా ఉంది. ఆమె తర్వాత స్టార్ విజయ్లో ప్రసారమైన కుకు విత్ కోమాలి అనే కామెడీ వంట షోని హోస్ట్ చేసింది. ఈ షో ఆమెకు మంచి గుర్తింపుతో పాటు పలు ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ఆమె బ్లాక్ షీప్ డిజిటల్ అవార్డ్స్ ద్వారా ది ఎంటర్టైనింగ్ స్టార్ ఫిమేల్ బిహైండ్ వుడ్స్ గోల్డ్ ఐకాన్స్ ద్వారా రియాలిటీ టెలివిజన్లో మోస్ట్ పాపులర్ ఫిమేల్ పురస్కారాలు అందుకుంది. ఆమె విజయ్ టెలివిజన్ అవార్డ్స్లో ట్రెండింగ్ పెయిర్ ఆఫ్ ది ఇయర్ అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతంతో పాటు అవార్డును కూడా గెలుచుకుంది. 2020లో ఆమె కామెడీ వెబ్ సిరీస్ డియర్ యు బ్రదర్ యులో తన నటనను ప్రారంభించింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. 2021లో శివాంగి ధరన్ కుమార్తో కలిసి అస్కుమారో పాటను పాడింది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కూడా కనిపించింది. తర్వాత మే 2021లో ఆమె మురుంగకై చిప్స్ సినిమా కోసం సామ్ విశాల్తో కలిసి తాల్కు లెస్సు వర్కు మోరు పాడింది. ఆమె ఆ తర్వాత 2021లో ఓనం స్పెషల్గా విడుదలైన అడిపోలి పాటను వినీత్ శ్రీనివాస్తో కలిసి పాడింది. నవంబరు 2021లో మీడియా మేసన్స్ దాని మూడో అసలైన నో 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 ను విడుదల చేసింది. ఈ పాటను శివాంగి పాడగా ర్యాప్ పోర్షన్లు కె.జె. అయ్యనార్ అందించాడు. పి.ఎస్. అశ్విన్ సంగీత స్వరకల్పనలో శివాంగి, అందపుర అన్నకిలిదా సిద్ధుకుమార్ సంగీత స్వరకల్పనలో జి.వి. ప్రకాష్తో కలిసి నీయునుసురు పుల్ల ఆలపించింది. ఆ తర్వాత ఆమె ఎన్నా సొల్ల పొగరై చిత్రం కోసం ఉరుట్టు, నీతానాడ అనే 2 పాటలను పాడింది. ఆమె వేలన్ చిత్రం కోసం నటుడు ముగిన్ రావుతో కలిసి సత్యమా సొల్లురండి పాటను కూడా పాడింది. ఆమె తమిళం, మలయాళం రెండింటిలోనూ విడుదలైన సాయా అనే మెలోడీ పాటను పాడింది. కుక్కు విత్ కోమాలిలో ప్రజాదరణ పొందిన తర్వాత ఆమె తమిళ చిత్రం డాన్లో నటించింది. ఆమె నటుడు వడివేలుతో కలిసి నాయి శేఖర్ రిటర్న్స్ చిత్రంలో కూడా నటించింది. కాసేతన్ కడవులాడా చిత్రంలో ఆమె శివ, ప్రియా ఆనంద్లతో కలిసి నటించింది. 2022లో సినం చిత్రంలో నెంజెల్లం పాట పాడింది. ఆమె శివాంగి కృష్ణకుమార్ అనే యూట్యూబ్ ఛానల్ని నడుపుతోంది.